ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తును నా ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలకి ఈ యొక్క శనివారపు శుద్ధీకరణ కూడికకు వచ్చిన మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి ఈ యొక్క శనివారపు పరిశుద్ధాత్మ కూడికకు వచ్చిన మీకందరి ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించి నడిపించి దీవించును గాక. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి సమయంలో యొక్క కూడికను ప్రార్థన ద్వారా ప్రారంభించుకొని ప్రభునామాన్ని ఆరాధిస్తూ ప్రభునామాన్ని స్తుతించుకుందాం. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఈ యొక్క సన్నిధానంలో మోకరించినట్లయితే ఈ కూడికను పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు నడిపించినట్లుగా అందరం కలిసి దగ్గరగా స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన నామాన్ని స్తుతించుకుందాం. అందరం కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన తండ్రి, నీకే వందనాలు 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 వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. దయగలిగిన ప్రభా, స్తుతి 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 స్తుతి. కృప కలిగిన రాజ్యానికే వందనాలు వందనాలు వందనాలు. దయగలిగిన తండ్రి, స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ శనివారపు పరిశుద్ధాత్మ కుడి వరకు ప్రభా నేను మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకై స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఈ యొక్క పరిశుద్ధాత్మ కూడిక వరకు తండ్రి, గడిచిన శనివారపు పరిశుద్ధాత్మ కూడి వరకు తండ్రి, మీ రెక్కల నీడలో దాచినందుకై స్తోత్రాలు ప్రభువా. నీ రెక్కల చాటున నీ ప్రేమ నీడలో తండ్రి మమ్మల్ని నిలిపినందుకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గడిచిన శనివారపు పరిశుద్ధాత్మ కుడి వరకు, ఈ శనివారపు పరిశుద్ధాత్మ కుడి వరకు తండ్రి మీ రెక్కల నీడలో మీరే భద్రపరిచినందుకై స్తోత్రం 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 స్తోత్రం. అందరం కలిసి నాతో పాటు కలిసి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. ఈ శనివారపు పరిశుద్ధాత్మ కూడికలో దేవుడు ఒక కోణములో మనతో మాట్లాడినట్లుగా బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక ఉన్నతమైన పాత్రతో దేవుడు నడిపించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు తన ప్రణాళిక ద్వారా దేవుడి యొక్క ప్రశస్తమైన రాత్రి ఒక కోణములో పాటలు పాడుతున్న బిడ్డల స్వరాలను దేవుడు తాకున్నట్లుగా బిగ్గరగా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు ఈ సాక్షాల పరిచయ ప్రభు మహిమ పరిచినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఎదిగో నాయనా, పాటలు పాడుతున్న బిడ్డల స్వరాలను తండ్రి మీరే తడపండి. పాడుచున్న ప్రతి ఒక్క పాట ప్రభా మీ నామముకు మహిమార్థమై పాడాల తండ్రి. మేము కాదు తండ్రి మహింపరచవలసింది, మీరు మాత్రమే మహింపరచబడాలి. మేము కాదు తండ్రి కీర్తించబడాల్సింది, మీరు మాత్రమే మహింపరచబడి మీరు మాత్రమే ఘనపరచబడి ప్రభా. ఈ పరిశుద్ధాత్మ ఈ శుద్ధీకరణ కూడికన ద్వారా తండ్రి ఇదిగో ఈ లైవ్ కార్యక్రమంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో తండ్రి ఎవరైతే ప్రభా ఏ బంధకంతో అయితే బంధించబడి ఉన్నారో, ఎవరైతే ఏ కట్లతో కట్టబడి ఉన్నారో వారి ఆ కట్ల నుండి వాక్యము ద్వారా పురికొల్పండి. వారి కట్ల నుండి వాక్యము ద్వారా విరిగి చేయమని ప్రార్థిస్తాం తండ్రి. వాక్యముతో సూటిగా తేటగా పరిశుద్ధాత్మతో మీరే నింపి మీ ఆత్మతో నడిపించి కూడిక మీరే మహిమ పొందమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ప్రభువైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునన్న ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి సమయంలో ఒక పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరుస్తూ అందరము కలిసి ప్రభునామాన్ని ఆరాధన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమరుడు నీవే నా యేసయ్య అని పాట పాడుతూ ప్రభునామాన్ని స్తుతిస్తూ అందరము కలిసి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ
ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించేను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించేను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపించుదు నీ దివ్య సన్నిధిలో. సొమ్మసుడున్నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించే శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరము కలిసి ప్రభునామని ఆరాధిస్తూ ఉండగా నాతో పాటు కలిసి చప్పట్లు కొడుతూ శక్తికి మించిన సమరంలో ప్రైజ్ ది లార్డ్. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. ప్రైజ్ ది లార్డ్. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నిలుపుటకే. ప్రతి విజయముని కంకితం నా బ్రతుకేని మహిమార్థము. లోకమంతయు దూరమైన నేను చేరవు. లోకమంతయు దూరమైన నిన్ను చేరదీసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదిలోనున్న నీవేనయ్యా. చప్పట్లు కొడదామా? ప్రభునామని మహిమపరుస్తుండగా అందరము కలిసి వేకువ కురిసిన సిరు జల్లులో ఆయనని కృప నీపై ఉదయించింది. ప్రైజ్ ది లార్డ్. వేకువ కురిసి చిరు జల్లులో నీ కృప నాలో ప్రవహించగా. పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే
ప్రతిదినము వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృపను ప్రవహించగా పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము తీర్చగలని నీ రుణమును మరువగలనా నీ త్యాగము కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి కమ్మనైనా ప్రేమ చూపి కనువిందు చేసితివి అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రైజ్ ది లార్డ్ జౌందరు వృక్షము పోలిన గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలచిన పరిశుద్ధుడవు పునరుద్ధానుడవు నీవయ్యా జౌందరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవయ్యా మరణము గెలచిన పరిశుద్ధుడవు మహానుడవు నీవయ్యా జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము వెలిగించినావు నీకే నారాధనా ఆత్మదీపము వెలిగించినావు నీవే ఆరాధనా మరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా చప్పట్లు కొడుకు సొమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో స్తోత్ర గీతము ఆలపింతు నీ దివ్య సన్నిధిలో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలకి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలు మరి సమయంలో మరి అందరూ అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే కూడికొని మరి ప్రార్థన ద్వారా ప్రారంభించడం కనుక మరి చిన్న ఆరాధన చేసుకొని అలాగే అందరం కలిసి అలాగనే ఉంటూ ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపగలిగిన దేవా స్తుతి స్తుతి స్తుతి. దయగలిగిన తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు.
ఇదిగో నాయనా, ఈ యొక్క శనివారపు పరిశుద్ధాత్మ కూడి వరకు తండ్రి, నీ రెక్కల నీడలో, నీ రెక్కల చాటున తండ్రి మమ్మల్ని భద్రపరిచారు. అపాయం నుండి, కీడు నుండి తప్పించారు. అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయనా, ఈ కూడిక ద్వారా తండ్రి మీరు మాత్రమే మహింపరచబడండి, మీరు మాత్రమే ఘనపరచబడండి నాయనా. ఈ కూడిక ద్వారా తండ్రి మేము కాదు తండ్రి మహింపరచవలసి, మేము కాదు తండ్రి కీర్తించబడవలసి తండ్రి. ప్రతి విషయము ద్వారా తండ్రి ఏ మాటల చేతను ప్రభా మీరు మాట్లాడబోతున్నారో తండ్రి, ఈ మాటల ద్వారా తండ్రి మా హృదయాలను కదిలించు. నీ మాటల ద్వారా తండ్రి మా హృదయాలు తెప్పరిలింపచేయమని ప్రార్థిస్తున్నాను. దయగలిగిన తండ్రి స్తోత్ర, కృప కలిగిన తండ్రి స్తోత్ర. వాక్యముతో తండ్రి మీరే మాట్లాడాలి. జౌందరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవయ్యా, మరణము గెలచిన పరిశుద్ధుడవు, పునరుజ్జానుడవు నీవయ్యా. ఆయన మరణము గెలచిన పరిశుద్ధుడు, మరణము ముళ్ళును విరిచి మరణాన్ని జయించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. నా ప్రియ సహోదరి సహోదరులు, ఇప్పటికైనా నువ్వు దేవుని చెంతకి రాకుండా లోకం వైపు పరిగెడుతూ, లోక ఆశల వైపు పరిగెడుతూ నీ జీవితాన్ని పాడు చేసుకో. సహోదరి సహోదరి, చిన్న తీర్మానం చేసుకో. ప్రభు వాక్యము ద్వారా నాతో మాట్లాడు. నా హృదయ అభిలాషతో మీరు హెచ్చరించండి. నీ చిత్తాన్ని ఎలా నెరవేర్చామో, నీ చిత్త ప్రకారం ఎలా నడిపించబడమో ప్రభా వాక్యముతో సూటిగా తేటగా మాట్లాడి, ఆనాడు నీ 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 యొక్క శిష్యులు, నీ భక్తులు ఎలాగైతే నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నడిచారో, ఎలాగైతే నీ చిత్తాన్ని నెరవేర్చారో అలాంటి వాక్యముతో మీరు మాట్లాడు. వాక్యము ద్వారా సూటిగా తేటగా మీరే ప్రభా మాతో మాట్లాడి మీ నామకు మహిమ తెచ్చు, మీ నామకు ఘనత తెచ్చు. నీ దాసుని నిలబెట్టుకోండి, ఒక నోటి కూరగా వాడుకోండి. మేము కాదు తండ్రి మాట్లాడవలసి, మీరు మాత్రమే మాట్లాడు. నీ దాసునిలో మీరుండి మీరు మాట్లాడి ప్రభు కావలసిన ఆధ్యాత్మిక కావలసిన జీవితానికి, ఆధ్యాత్మిక జీవితం బలపరిచే మాటలతో ప్రభా ఈ దినము మీరే మాతో మాట్లాడు. మీ నామకు మహిమ తెచ్చు, మీ నామకు ఘనత తెచ్చు ప్రభా. మీరు చూపిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తుంది ప్రభా. వాక్యము ద్వారా సూటిగా తాటగా మీరే మాతో మాట్లాడు. యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క బిడ్డలకి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, మరి సమయంలో దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ఈ యొక్క శనివారం పరిశుద్ధాత్మ కూడిక కూర్చుని మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనందరిని దీవించి ఆశీర్వదించి నడిపించి నా ప్రభువు ఈ శనివారం మొదలుకొని దేవుడు కాచి కాపాడి ఆరోగ్యంతో నింపినందుకే స్తోత్రాలు చెల్లిస్తుంది. గడిచిన వారమంతే ప్రభు మనల్ని కాపాడారు. అన్నని బట్టే దేవునికి మనం కృతజ్ఞ బద్ధులమై ఉన్నాము. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క చిత్తం, ఆయన చిత్తం నెరవేర్చాలి అంటే ఎలా, ఆయన చిత్తాన్ని నెరవేర్చబడాలి అంటే మన ప్రవర్తన ఏ విషయమై ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క మాటను నెరవేర్చాలంటే మన జీవితంలో కోల్పోవాల్సినవి చాలా ఉన్నాయి. దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడిపించబడడానికి చాలా వదులుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులరా, దావీదు జీవితంలో దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడిచిన వ్యక్తి అబ్రహాముతో. దేవునితో నడిచిన అబ్రహాము చాలా నడుచుకున్నాడు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, నీ యొక్క కుమారుడిగా నేను ఒక మాట చెప్తున్నాను ఈ పూట, ఈ ప్రశస్త వేళ. మీరు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే భక్తులై ఉంటున్నారా? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలిగిన విశ్వాసులమై ఉంటున్నాం. చూడండి, ఆ మాట చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, కీర్తనల గ్రంథం 133వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 143వ అధ్యాయము 10వ చరణాన్ని చూచి చదవండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనల గ్రంథం 143వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదవండి, చదివి వినిపించండి. నీవే నా
చాలా మరి దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఉన్న వాక్య అంశం ఏంటంటే, ఆయన అంటున్నాడు, దావీదు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, దావీదు కీర్తనకారుడు చెప్తున్నాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. హల్లెలూయా. ఎవరున్నారండి ఈ రోజుల్లో, అయ్యా నీ చిత్తానుసారంగా నడిపించడానికి నాకు నేర్పండి కోరుకునే వారు ఎవరు? దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చగలిగిన భక్తులు ఎవరున్నారు? ఆనాటి పూర్వకాలము భక్తుల జీవితాలలో దావీదు కోరుకుంటున్నాడు, అయ్యా నీవే నా దేవుడవి, నీవే నా ప్రభుడవి, నీవే నా రక్షకుడవి, నీవే నా విమోచకుడవి కనుక, నీవు నా దేవుడవై ఉన్నావు కనుక నేను నీ చిత్తం ప్రకారముగా నడిపించబడటానికి నాకు నేర్పమని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి, ఈ ప్రశస్త వేళ దేవుని యొక్క చిత్తానుసారంగా నడిపించబడుతున్నావా? నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? ఈ పూట నీవు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలిగిన విశ్వాసువై నడిపించబడుతున్నావు. దేవుని యొక్క చిత్తం, దావీదు జీవితంలో దేవుని చిత్తానుసారంగా నడిపించబడ్డాడు. ఆయన కోరుకుంటున్నాడు, అయ్యా నీవే నా దేవుడవి, నీవు నా దేవుడవి, నేను నీ చిత్తానుసారముగా ప్రవర్తించు. దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రవర్తించగలుగుతున్నామా? దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించగలుగుతున్నామా? ఎవరున్నారు ఈ రోజుల్లో దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రవర్తించేవారు? సాటి సేవకునితో పాటి ఆయన ఎలాగైతే నడుచుకున్నాడో, ఆయన ఎలాగైతే శ్రమ పడ్డాడో, ఆయనలో కొంచెమైనా నేర్చుకోగలుగుతున్నామా? లేదు. అందుకే దావీదు కోరుకుంటున్నాడు, అయ్యా నీవు నా దేవుడవి, నేను నీ చిత్తానుసారముగా ప్రవర్తించాల. మొదటగా హల్లెలూయా. నాతో పరిశుద్ధం హల్లెలూయా. దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రవర్తించాలి. దేవుని యొక్క నడవడికను నేర్చుకోవాలా. దేవుడు ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలో అలాగా మనము కూడా ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించాలి, ప్రవర్తించి నేర్చుకోవాలి. బైబిల్ వాక్యము సెలవిస్తుంది, నీవే ఆయన మన దేవుడై ఉన్నాడు. దావీదు కోరుకుంటున్న ఆ యొక్క కృప ఏంటంటే, ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలని ఆయన జీవితంలో కోరుకుంటున్నాడు. ఈ ప్రశస్తమైన రాత్రి నీ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉన్నావు. దేవుని యొక్క చిత్తం ఎటువంటి పరిస్థితులైనా కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించే బిడ్డవైతే ఆయన కార్యములను చూడగలుగుతావు. దావీదు జీవితంలో దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించి నేర్చుకున్నాడు, నడుచుకున్నాడు కనుక దావీదు జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడి రాత్రి నీకు ఒక అద్భుతము చేయాలంటే ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రవర్తించి నడుచుకొని నేర్చుకుందువు గాక. హల్లెలూయా. ఆయన చిత్తం నెరవేర్చాలా. మొదటగా ఆయన చిత్తాన్ని మనము నేర్చుకోవాలి. నేను నడవలసిన మార్గం నాకు తెలియజేయము. చాలా మంది దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలా, ఏ ప్రాంతానికి వెళ్ళాలా, నువ్వు నడిపించే మార్గం ఏంటి, ఆ మార్గాన్ని నాకు తెలియచేయని ఎవరున్నారు ఈ రోజుల్లో? ఎవరు లేరండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఎవరు? చాలా కొద్దిగా, కొంతమంది అవుతున్నారు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు. ఈ పూట, ఈ ప్రశస్త వేళ నేను అంటున్న మాట అంటే, దేవుని యొక్క బిడ్డగా నీవు ఆయన మాట ప్రకారంగా ఏ త్రోవలో నడిపించబడుతున్నావు? ఆయన మాట చెప్పినప్పుడు ఆయన మాట ప్రకారముగా దేవుడు చెప్పిన మార్గంలో నువ్వు నడిపించబడుతున్నావా? దావీదు కోరుకుంటున్నాడు, దావీదు భక్తుడు కోరుకుంటున్నాడు, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము.
ఒక్కరోజైనా ప్రార్థన చేసామా, అయ్యా నేను ఏ మార్గంలో నడిపించబడాలా, ఏ దుష్టి కార్యమైన మార్గంలో నేను తప్పించబడాలా, నీ చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నీ యొక్క ఉద్దేశం ఏంటి, నీ యొక్క ఊహ ఏంటి అని ఏ రోజైనా ప్రభు సన్నిధిలో వెళ్ళి మోకరించి కన్నిటి ప్రార్థన చేశామా? లేదు. ఆ అనుభవం లేదు, ఆ ప్రణాళిక లేదు, ఆ యొక్క వాక్శక్తి లేదు. దేవుడు చిత్తానుసారంగా మన జీవితంలో మన పట్ల దేవుడు ఒక అద్భుతాన్ని, ఒక కార్యాన్ని, ఒక ఘనమైన విజయాన్ని దేవుడు అనుగ్రహించాలంటే ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రవర్తించి నేర్చుకుంటూ నడిస్తేనే కదా దేవుడు చేసేది. దావీదు కోరుకుంటున్నాడయ్యా, నీవు నా దేవుడవి, నేను నీ చిత్తానుసారంగా ప్రవర్తించాలా. దావీదు జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. దావీదు జీవితంలో ఆయన ప్రణాళిక నడిపించబడ్డాడు. ఈ ప్రశస్త వేళ నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవాలి. మొదటగా ఆయన చిత్తం ఏంటో తెలుసుకోండి. ఆయన చిత్త ప్రకారముగా నడిపించబడాలి మనం. నేనంటున్న దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క సేవకునిగా, మీరు ఒకవేళ ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా భ్రష్టు పట్టిపోయిన బిడ్డలతో సావాసం చేస్తే మరణాన్ని మీరు కొని తెచ్చుకుంటారు. మరణము మిమ్మల్ని ఆవరిస్తుంది. ఆ మరణం మిమ్మల్ని ఆవరించుకుండాలి అంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాలి మన జీవితంలో. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి, హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలి మన బ్రతుకులో, మన కుటుంబ విషయములో, మన వ్యాపార విషయములో, మన ఉద్యోగ విషయములో దేవుని యొక్క చిత్తం. నేను అంటున్న ఈ రోజుల్లో చాలా మంది జాబ్ కోసం ప్రార్థన చేయమని కోరుకుంటూ ఉంటారు. దేవుడు ఘనమైన జాబులను ఇచ్చారు. దేవుని చిత్తం లేదే ఆ జాబ్ ఆ వ్యక్తికి రాదు. కానీ దేవుని చిత్తం ప్రకారముగా నువ్వు ఎక్కడ నడిపించబడుతున్నావు సహోదరి, సహోదరుడా? ఏ త్రోవన నడిపించబడుతున్నావు? ఆయన మార్గం ఏంటో తెలుస్తుందా నీకు? ఆయన కోరుకుంటున్నాడు, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. ఎక్కడ? ఏ మార్గం? చాలా మంది అనేక మార్గాలు చెప్తారు. అనేక మార్గం గుండా వెళ్ళు, ఈ మార్గం గుండా వెళ్తే నీకు దీవెన కలుగుతుంది, ఈ మార్గం గుండా కలిగితే నీకు లాభం కలుగుతుంది, ఈ మార్గం త్రోవలో వెళ్తే నీకు ఆశీర్వాదాలు కలుగుతాయి అనేది కాదు. ఎవరో చెప్పిన త్రోవలో నడిపించబడటం కాదు. దేవుని మార్గాన్ని ఎన్నుకోవాలా. దేవుని అడగాల, అయ్యా నీ మార్గంలో నేను నడిపించబడాలి కనుక నీవే నన్ను నడిపించు అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే ఆయన మార్గంలో నేను చక్కగా ఈ రాత్రి నేను నడిపించి ఒక ఉన్నతమైన పాత్రలో, ఒక ఉన్నతమైన స్థలంలో నా దేవుడు నేను నిలుపునుగాక. నేను నిలుపును. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథము, చిత్తం, ప్రవర్తన. ఆ ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనదండి. ప్రవర్తన దేవుని యందు ప్రవర్తన కలిగి ఉండాల. మనుషులు చూస్తున్నారని ఒక ప్రవర్తన కాదు, దేవుడు చూస్తున్నాడు ఇంకొక ప్రవర్తన కాదు. మనుషులు ఎదుట ఉన్న నీ ప్రవర్తన సరిగా ఉండాలా. ఇప్పుడు నీ ప్రవర్తన ఎలాగున్నది? దేవుని చిత్తం నెరవేరుస్తున్న నీ జీవితంలో నీ ప్రవర్తన చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. నీ ప్రవర్తన మనుషులు మెచ్చుకుంటున్నారని ఒకలాగా ప్రవర్తించకు, దేవుడు చూస్తున్నాడని ఇంకొకలాగా ప్రవర్తించకు. సమాజంలో ఉన్న ఒకేలాగా ప్రవర్తించు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఒకేలాగా ప్రవర్తించు. ఏదో మనుషులు మెచ్చుకుంటున్నారులే, మనుషులు నా పాటను మెచ్చుకొని నన్ను ఆశీర్వదిస్తున్నారులే, నన్ను ఘనపరుస్తున్నారులే అని మనుషులు పొగడతకు నువ్వు వెళ్ళావంటే నువ్వు నాశనమైపోతావు. దేవుడే చూస్తాడు మన ప్రవర్తనను. చాలా మంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు, దేవుని సన్నిధి నుండి ఇంటికి వెళ్ళినప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ. అది ఏంటి రోగమో, అది ఏ రోగమో తెలియదు. కానీ నా ప్రదేం బిడ్డరా, నేను మీ యొక్క దాసునిగా చెప్తున్న మాట ఏంటంటే, దేవుని యొక్క మార్గంలో నడిపిస్తున్నప్పుడు
దేవుని యొక్క ప్రేమలో నడిపించబడుతున్నప్పుడు, దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలి అంటే ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. నీ ప్రవర్తననే దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క మార్గంలో నిన్ను చక్కగా నడిపిస్తుంది. చూడండి, ఆ మాట కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదవండి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 11వ వాక్యం. పిల్లలారా, చాలు. ఇక్కడ అంటున్నాడు దావీదు కీర్తనకారుడు, ఏమంటున్నాడంటే, పిల్లలారా, ఏమంటున్నాడు? పిల్లలారా, వచ్చి మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేను నేర్పుదును. దేవుని భక్తిలో మన పిల్లలను పెంచాలా? ఈ రోజుల్లో మన పిల్లలని ఎలా పెంచుతున్నాం? నీవే ఒక తండ్రివై, నీవే ఒక తల్లివై మన పిల్లలని మనమే సరైన మార్గంలో నడిపించాలనుకున్నప్పుడు మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. నీవు చెడు మార్గంలో నడుస్తూ నీ పిల్లలను మంచి మార్గంలో నడిపించాలంటే ఎలా నడిపించబడతావు? నీవు ఒక తల్లిగా చెడు మార్గంలో నడిపించబడుతున్నప్పుడు, చెడు మార్గంలో నీవు నడిపించబడుతున్నప్పుడు నీ పిల్లలు నీలాగా నడవాలంటే ఎలా నడిపిస్తావు? వారు కూడా చెడు మార్గంలో నడిపిస్తారు. నీవు ఒక తండ్రివై నీవు మంచి మార్గంలో నడుస్తూ, నీవు ఒక తండ్రిలాగా ప్రవర్తిస్తూ నీవు నీ పిల్లలను నీవు సరైన మార్గంలో నడిపించుదువు గాక. ఈ ప్రశస్త వేళ నీ పిల్లలను దేవుని యందు భయభక్తులతో పెంచుతున్నావా? నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆయన అంటున్నాడు, పిల్లలారా, మీరు వచ్చిన మాట వినండి, యెహోవా యందు భయభక్తులు నేను మీకు నేర్పుతాను. ఎప్పుడైనా దేవుని యొక్క భయభక్తులు నేర్పామా మన పిల్లలకి? ఏ రోజైనా మన పిల్లలకి దేవుని యొక్క భయభక్తులు నేర్పించామా? లేదు. మనమే ఒక పిల్లలము, మన పిల్లలని సరైన మార్గంలో నడిపించాలనుకున్నప్పుడు మనము మొదటగా మంచి ప్రవర్తన, మంచి నడవడిక గలవారమై ఉండాలా. తల్లిదండ్రులారా, మీ పిల్లలను మంచి మార్గంలో నడిపించాలనుకున్నప్పుడు మీరు కూడా మంచి మార్గంలో నడిపించబడితేనే నీ పిల్లలు నీ మార్గంలో నడిపించబడతారు. నీవే చెడు మార్గంలో నడుస్తూ, చెడు మాటలు మాట్లాడుతూ, చెడు ప్రవర్తన కలిగి జీవిస్తే నీ పిల్లలు నీ మార్గంలో నడిపించబడాలంటే ఎలా నడిపించబడతారు? వారు నువ్వు దూషణ మార్గంలో నడిపించబడితే వారు కూడా దూషణ మార్గంలో నడిపించబడతారు. నువ్వు పాపపు మార్గంలో నడిపించబడితే వారు కూడా పాపపు మార్గంలో నడిపించబడతారు. నీవు ఒక తండ్రివై, నీవే ఒక తల్లివై మంచి ప్రవర్తన గలవారివై నీ పిల్లలకు మంచి ప్రవర్తనను నేర్పిస్తూ నీ పిల్లలను నీవు సరైన మార్గంలో నీవే నడిపించుదువు గాక. సరైన మార్గంలో నీ పిల్లలను నువ్వు నడిపించబడాలంటే నీవు మంచి మార్గంలో నడిపించబడాలి. అప్పుడే దేవుడు నీ పిల్లలను, నీ కుటుంబాన్ని చక్కటి త్రోవలో నా ప్రభు నిన్ను నడిపించి దీవించునుగాక. చెప్దా హల్లెలూయా. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన పిల్లలను మనము మంచి మార్గంలో నడిపించబడాలి. తల్లిదండ్రులమైన మనం ఒక మంచి ప్రవర్తన గల వారమై బ్రతకాల. తల్లిదండ్రులమైన మనం మంచి ప్రవర్తన, మంచి నడవడిక గలవారమై జీవించు. యెహోవా యందు భయభక్తులు మన పిల్లలకు నేర్పించాలా. ఆయన అంటున్నాడు, నా మాటలను వినండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలి. చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వాక్యాలను చదవండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 చరణాలు చదవండి.
పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలనో అది యెహోవాకి దేవుని చిత్తము. ఈ విషయమందరూ అతిక్రమించి తన సముద్రాన్ని మోసుకొని చాలు. ఇప్పుడు దేవుని యొక్క బిడ్డరా, ఇక్కడ ఆయన మాట అంటున్న మాట ఏంటంటే, మీలో ప్రతి వాడును దేవునిని ఎరుగని అన్యుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనునో అది ఎరుగుటయే దేవుని చిత్తం. ఘట్టం అంటే మన ప్రాణాన్ని కాపాడుకొనటమే దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్పించబడాలా. ఆయన చిత్తమే మన జీవితంలో బ్రతకాలా. ఆయన చిత్తమే మన జీవితంలో నెరవేర్పించబడాలి. నా దేవుని యొక్క బిడ్డలారా, ఆయన అంటున్నాడు, దశలోనికి రాసిన పత్రికలో చెప్తున్న మాట, నేను పరిశుద్ధుడు. ఆయన చిత్తం నెరవేర్చబడాలి అంటే మన జీవితంలో, మన బ్రతుకులలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలంటే మొదటగా మనం మంచి నడవడిక గలవారమై ఉండుదుముగాక. ఈ ప్రశస్త వేళ నేను మీతో చెప్తున్నా, దేవుని యొక్క దాసునిగా మీరు దేవుని యొక్క చిత్తం మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ పిల్లల పరిస్థితులు నెరవేర్చబడాలంటే మంచి ప్రవర్తన గలవారే, ఆయన మాటల యందు నిలకడ ఉంచి, ఆయన మాటల యందు విశ్వాసం ఉంచి, మంచి మార్గంలో నీవు నీ కుటుంబము చక్కగా నడిపించబడాలంటే ఆయన చిత్తం నెరవేర్చాలి. అప్పుడే నీవు నీ కుటుంబము దేవుని యొక్క మార్గంలో చక్కగా నడిపించు. నా ప్రియ సహోదరి సహోదరు, ఇంకెంతకాలం దేవుని యొక్క చిత్తం నెరవేర్చకుండా నీవు లోకంలో పాడైపోయి, ఇంకెంతకాలం దేవుని యొక్క చిత్తంలో నీవు నడిపించబడకుండా నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము పాడైపోతుంటారు. ఈ ప్రశస్త వేళ నేను మీతో అంటున్న మాట ఏంటంటే, మన జీవితంలో, మన బ్రతుకులలో దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడును గాక. ఈ రాత్రి మన కుటుంబంలో, మన జీవితంలో నా దేవుడు తన చిత్తముతో మనలందరినీ నడిపించును గాక. దేవుని యొక్క బిడ్డలు చూడండి, ఇంకొక మాట, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదవండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదవండి. చూడండి, ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలకించండి. చదవండి మళ్ళీ ఒక్క మాట, మరలా సరే. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించ శ్రేష్ఠ. చాలా ఇక్కడ దేవుని యొక్క మాట ఏంటంటే, ఇప్పుడు దేవుని యొక్క బిడ్డరా, ప్రసంగి చెప్తున్న మాట, నీవు దేవుని మందిరంలోకి పోవచ్చున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నప్పుడు మన ప్రవర్తన ఎలాగున్నది? ఆయన సన్నిధికి వెళుతున్నప్పుడు మన ప్రవర్తన ఎంతగా జాగ్రత్తగా చూసుకుంటున్నాం? మన ప్రవర్తన సరిగా ఉన్నదా? ఈరోజు మనము ఒకరి ప్రవర్తన విషయమై ఏలెత్తి చూపుతున్నామే, మన ప్రవర్తన ఎలాగున్నది? ఒకరి ప్రవర్తన విషయమై మనము జోక్యం చేసుకుంటున్నామే, ఒకరి ప్రవర్తన విషయమై మనము ఏం చేస్తున్నాము? మాట్లాడుతున్నామే. ఈ రోజు నీ ప్రవర్తన, నీవు నీ జీవితంలో నెరవేర్చే ప్రవర్తన ఎలాగున్నది? నీ జీవితంలో నీ ప్రవర్తన ఎలాగున్నది? ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, ఆయన అంటున్న మాట, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. జాగ్రత్తగా మన ప్రవర్తనను మనమే కాపాడుకుందుముగాక.
ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క బిడ్డలారా, మన భక్తుల జీవితాలలో వారి ప్రవర్తన పాడు కాకుండా, వారి ప్రవర్తన చెడిపోకుండా, వారి ప్రవర్తన నాశనము కాకుండా, వారి ప్రవర్తన జూదమునకు పోకుండా, వారి ప్రవర్తన పాపమునకు వెళ్ళిపోకుండా వారు జాగ్రత్తగా చూసుకున్నారు, జాగ్రత్తగా కాపాడుకున్నారు. ఈరోజు మన ప్రవర్తన ఎందుకు కాపాడుకోలేకపోతున్నాము? మనము ఎందుకు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాము? మన ప్రవర్తన ఎందుకు సరి చేసుకోలేకపోతున్నాము? దేవుని మందిరానికి వచ్చేటప్పుడేమో ఒకలాగా ప్రవర్తిస్తూ దేవుని మందిరానికి వస్తాం. దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని యొక్క విశ్వాసులు చూస్తున్నారని ఇంకొకలాగా ప్రవర్తిస్తుంటాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను అంటున్నాను ఈ ప్రశస్త వేళ, నీవు దేవుని మందిరానికి వస్తున్నప్పుడైనా సరే, దేవుని మందిరం నుండి నువ్వు ఇంటికి వెళుతున్నా సరే, ఒకే ప్రవర్తన కలిగి నువ్వు నడుచు. అప్పుడే దేవుడు నిన్ను చూస్తాడు. ఉంటే చల్లగానే నుండు, ఉంటే వెచ్చగానే నుండు. నులివెచ్చని స్థితి ఎలా? నీ నులివెచ్చని జీవితం దేవుడు ఆస్వాదించు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆయన మాట, ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకోవాల. మొదటగా మన జీవితంలో, మన బ్రతుకులలో ఆయన చిత్తం ఏంటో నెరవేర్చాలంటే మొదటగా ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్చుకోవాలా. దావీదు అదే అంటున్నాడు, అయ్యా నీవే నా దేవుడవు, నీవే నా ప్రభుడవు, నేను నీ చిత్తానుసారంగా నడుచుకొనుటకు నాకు నేర్పు. ఎంత చక్కగా కోరుకుంటున్నాడు దావీదు. ఈ రోజుల్లో ఎవరున్నారని కోరుకునేవారు? అయ్యా నీవు నీ ప్రవర్తన నేను సరి చేసుకోవాలయా. దేవుని చెంతకొచ్చి ఒకరోజైనా ప్రార్థన చేసేవా? అయ్యా నా ప్రవర్తన విషయమై నేను జారిపోతున్నానయ్యా, నా ప్రవర్తన విషయమై నేను తప్పిపోతున్నానయ్యా, నా ప్రవర్తన విషయమై నేను పడిపోతున్నానయ్యా, విశ్వాసంలోకి ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ప్రార్థనలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను, వాక్యములో ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నన్ను నీ చిత్తానుసారంగా నెరవేర్చడానికి నన్ను నడిపించు అని ఒక్కరోజైనా తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రశస్త వెళ్లి రాత్రి నేను మీతో అంటున్న మాట ఏంటంటే, దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చబడి ఆశీర్వదించబడుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని యొక్క బిడ్డరా, ఈ ప్రశస్త వేళ ఈ రాత్రి నీవు దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతున్నావా లేదో ఒక్కసారి నీవు పరీక్షించు. ఒకసారి నేను పరీక్షను చేయి. ఒకప్పుడు దేవుని యొక్క చిత్తానుసారంగా నడిపించబడేవాడివి, ఒకప్పుడు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేవాడివి, ఒకప్పుడు దేవుని యొక్క మాట అంటే మాట ప్రకారంగా నడిచి నెరవేర్చే వ్యక్తివి. ఈ రోజు ఎందుకు దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడలేకపోతున్నావు? ఈ రోజు దేవుని యొక్క మాట ఎందుకు వినలేకపోతున్నావు? ఈ రోజు దేవుని యొక్క మాట ప్రకారంగా ఎందుకు నడిపించబడలేకపోతున్నావు? ఎందుకంటే నువ్వు ఎక్కడో బంధించబడి, ఎక్కడో పాపం చేసి ఉన్నావు కనుకనే నీ ప్రవర్తన విషయమై జారిపోతున్నావు, నీ ప్రవర్తన విషయమై పడిపోతున్నావు, నీ ప్రవర్తన విషయమై కృంగిపోతున్నావు. ఒకసారి అయినా తీర్మానం చేసుకో ప్రభు సన్నిధిలో. ఈరోజు ఈ రాత్రి ఒకసారి ప్రవర్తన చేయి. నీ ప్రవర్తన ఎలా? సమాజంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తున్నావా? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తున్నావా? మనుషులు మెచ్చుకుంటున్నారని ఇంకొకలాగా ప్రవర్తిస్తున్నావా? నా దేవుడు ఈ రాత్రి నిన్ను హెచ్చరిస్తూ ఒకసారి నీ ప్రవర్తన ఎలాగుందో సరిచేస్తూ. నా సహోదరి సహోదరుడా, చివరి ఒక్కొక్క మాట మీకు చెప్పి ముగించేబోతున్నాను కూడికను. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనాన్ని చూచి చదవండి. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 62వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదవండి. యవనుడు కన్యకను వధించి పెళ్లి చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వధించి పెళ్లి చేసుకొనిందరు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురును చూసి సంతోషించున్నట్లు నీ దేవుడిని గూర్చి సంతోషించుదుముగాక.
పెళ్లి కుమారుడు పెళ్లి కూతురును చూసి సంతోషించబడినట్లుగా మనము కూడా మన దేవునిని గూర్చి మనము సంతోషించబడదుముగాక, ఆనందించబడదుముగాక. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ రాత్రి నేను మీతో అంటున్న మాట ఏంటంటే, ఒకవేళ నీవు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేక, ఒకవేళ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేక భ్రష్టు పట్టిపోయిన బిడ్డలతో సావాసం చేస్తూ నీ ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉన్నావేమో, మనుషులు మెచ్చుకుంటున్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తున్నామేమో, దేవుడు మంచిగా ఉంటున్నప్పుడు ఇంకొకలాగా ప్రవర్తిస్తున్నామేమో. నా దేవుని యొక్క బిడ్డలారా, నేను మీతో చెప్తున్నాను అంటే ఏమాటంటే, నీవు దేవుని యొక్క చిత్తాన్ని నేర్చుకొని మంచి ప్రవర్తన గలవాడవై నేర్చుకుందువుగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మీయులు దూరమైతే ఒక సేవకునికి ఎలా వేదన కలుగుతుంది? ఆత్మీయులు దూరమైతే ఒక సేవకునికి గుండెలో ఉన్న వేదన ఏంటో తెలుసా? దేవుని యొక్క భక్తిలో పెరగవలసిన బిడ్డలు వారు, దేవుని యొక్క చిత్తంలో ఎదగవలసిన బిడ్డలు వారు ఆత్మీయ జీవితంలో పడిపోతున్నారంటే, ఆత్మీయంలో నుండి తొలగించబడుతున్నారంటే ఒక సేవకునికి ఏముంటుందో తెలుసా? గుండెలో భారము. నా ప్రియ సహోదరి సహోదరులరా, వారు దేవునిలో ఎదగవలసిన బిడ్డలు వారు, దేవుని యొక్క చిత్తంలో పెరగవలసిన బిడ్డలు వారు. ఈ రోజు మన పిల్లలు ఎందుకు దేవుని యొక్క చిత్తంలో పెరగలేకపోతున్నారు? ఎందుకు ఆత్మీయతలో కోల్పోతున్నారు? ఎందుకు ఆత్మీయతలో పడిపోతున్నామంటే ప్రవర్తన సరిత లేదు. మన ప్రవర్తనను కాపాడుకోలేకపోతే, ఒకవేళ దేవుడు మనకు అటువంటి బిడ్డల్ని ఇస్తే వారిని మనం ఏం చేయాలంటే, క్రీస్తు కొరకు ఒక్కొక్కరిని ఆత్మీయ బిడ్డలుగా తయారు చేసి ఆత్మీయ బిడ్డలుగా నింపుదుముగాక. ఆత్మీయ బిడ్డలు దూరమైతున్నాడంటే ఆ సేవకుని గుండెలో వేదన ఏంటో తెలుసా? వేదన పడుతుంటాడు. ఆత్మీయ బిడ్డలు దూరమైపోతుంటాడే మదో వేదన చెందుతుంటాడు. అయ్యా ప్రభువా, ఎందుకో తప్పిపోతున్నారయ్యా, ఎందుకో జారిపోతున్నారయ్యా. దేవునిలో ఎదగవలసిన బిడ్డలు వారు, దేవుని యొక్క చిత్తంలో ఎదగవలసిన బిడ్డలు వారు, వారి రోజు దారి తప్పి తొలగిపోతున్నారు. దేవుని యొక్క చిత్తంలో పెరగవలసిన బిడ్డలు వారు, దేవుని యొక్క ఫలాన్ని ధరించుకొని పెరగవలసిన పిల్లలు వారు ఈ రోజు ఎందుకు తప్పిపోతున్నారో తెలుసు? ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో నిలకడలేక, విశ్వాస జీవితంలో సరైన ప్రవర్తన లేక ఆత్మీయ విషయంలో పడిపోతున్నారు. ఒక సేవకునిగా ఆత్మీయ బిడ్డలు దూరం అయిపోతుంటే ఆ సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? కన్నీరు విరుస్తూ ప్రార్థన చేస్తాడు. ఒకవేళ అటువంటి బిడ్డలు దేవుడు మనకిస్తే వారిని ప్రభు కొరకై సాక్షులుగా నిలుపుదుముగా, ప్రభు కొరకే వారిని సాక్షులుగా నిలుపుదుముగాక. హల్లెలూయా. చక్కటి బిడ్డలుగా వారిని మనము ఆత్మీయ జీవితములో పెంచి వర్ధిలింపచేయుదుముగాక. హల్లెలూయా. ఈ ప్రశస్త వేళ ఒకవేళ నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, ఒకవేళ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేని సిచ్యువేషన్ లో దాగి ఉన్నావేమో, ఎక్కడో బంధించబడి ఏ కట్ల చేత పీడించబడుతున్నావో తెలియదు, కానీ ఆ కట్ల నుండి, ఆ బంధకముల నుండి ఈ రాత్రి నా ప్రభు నిన్ను విడిపించి నిన్ను ఆయన చిత్తములో, ఆయన మార్గంలో నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని అందరూ మోకరించండి. ఆయన ప్రవర్తన విషయమై జాగ్రత్తగా నడుచు. ఒకవేళ నువ్వు ఆయన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉంటున్నావేమో, సహోదరి సహోదరు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. మరల నాతో పాటు చెప్దాం. ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభు, నీ శిలువ ధ్యానమే నా 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 నడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆయన తప్ప నీకు వేరొక దేవుడు లేడు. ఒకవేళ ఆయన చిత్తం నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉన్నావా, ఆయన చిత్తం నెరవేర్చలేని సిచ్యువేషన్ లో కట్లతో బంధింపబడి ఉన్నావు, ఈ రాత్రి నా ప్రభు నీ బంధకంలో నుండి విడిపించి నిన్ను దేవుని యొక్క చిత్తంలో నడిపించునుగాక, నడిపించి దీవించునుగాక. ఒక్కొక్కరిని దేవుని యొక్క చిత్తంలో నడిపించును నా ప్రభు రాత్రి. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న తీర్మానం చేసుకొని ప్రార్థన. ప్రేమ స్వరూపి నమ్మకమైన మా దేవాని కొన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ప్రశస్త వేళ తండ్రి, నిజంగా నీ చిత్తంలో నెరవేర్చబడిన బిడ్డల జీవితాలు ఆశీర్వదించబడి, ఆనాడు అబ్రహాము నీ చిత్తాన్ని నెరవేర్చాడు, యాకోబు నీ చిత్తాన్ని నెరవేర్చాడు, ఇస్సాకు నీ చిత్తాన్ని నెరవేర్చాడు, నైనా యోసేపు నీ చిత్తానుసారంగా నడిపించబడ్డాడు, దానియేలు. అటువంటి జీవితం మాకు కావాల, అటువంటి బ్రతుకు మాకు కావాల. అటువంటి కృపతో మమ్మల్ని నింపి ఆశీర్వదించి ఈ శనివారపు పరిశుద్ధాత్మ కూడిక మాకు ఘనముగా నడిపించినందుకే స్తోత్రాలు. ప్రారంభం నుంచి ముగించేంత వరకు తండ్రి మీ పరిశుద్ధాత్మతో కుమ్మరించినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైంది నడిపించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డారా, ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆత్మీయ జీవితాలు వర్ధిల్లింపడాలంటే, మీరు కూడా దేవుని యొక్క పనిలో పాల్భాగస్తులు కావాలంటే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా అనేకులకు షేర్ చేయండి. వారు కూడా ప్రభుని స్తుతిస్తారు, వారు కూడా ప్రభుని ఆరాధిస్తారు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు కూడా దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు అవుదురు గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. వాక్యానికి ఉంచుకో. మన హృదయంలో చెడు ఆలోచనలు కాదు, చెడు తలంపులను కాదు ఉంచుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుందాము గాక. హల్లెలూయా.